కాంతిపురాన్ని చంద్రశేఖరుడు అనే రాజు పాలించేవాడు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే మంచి పాలకుడు. ఒకరోజు రాజుగారికి తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. వైద్యులు ఎన్నో రకాల మందులిచ్చినా నొప్పి తగ్గలేదు. రోజురోజుకు బాధ ఎక్కువవుతూనే పోయింది. అప్పుడు రాజగురువు ఆచార్యరాజుతో ఇలా అన్నాడు: రాజా, కాకుల డూడని కారరపుల్లో ఒక అద్భుతమైన మూలిక ఉంటుంది. దాని ఆకులు మిణుగురులా మెరుస్తుంటాయి. దానికి పేరు అమృతపల్లి. ఆ మూలికను వాడితే ఎటువంటి కడుపునొప్పైనా నయమవుతుంది. అది విన్న రాజుగారు ఆ మూలికను తెచ్చినవారికి రాజ్యంలో సగభాగమిస్తానని ప్రకటించాడు. ఎంతోమంది ప్రయత్నించారు, కాని ఎవ్వరూ ఆ మూలికను తేవలేకపోయారు. అప్పుడే అవంతిపుత అనే యువకుడు భద్రుడు కాంతిపురానికి వచ్చాడు. అతడు ధైర్యసాహసాలు కలవాడు, దయగుణం కలవాడు. దేశదేశాలు తిరుగుతూ వింతలు తెలుసుకుంటూ జీవించేవాడు. కాంతిపురంలో వేదరాశి పెద్దమ్మ అతనికి రాజుగారి అనారోగ్యం గురించి, అమృతపల్లి మూలిక విలువ గురించి వివరించింది. ఆ మూలికను తెచ్చితే నీకు అర్ధరాజ్యం దక్కుతుంది, ప్రయత్నించు బాబూ అని ప్రోత్సహించింది. భద్రుడు వెంటనే సిద్ధమయ్యాడు. పొద్దున్నే కారరపుల అడవుల్లోకి బయలుదేరాడు. దారిలో అలసటతో ఒక చెట్టు కింద నిద్రపోయాడు. ఆ చెట్టుపైన పక్షిరాజ గండభేరుండ పక్షి గూడు ఉంది. ఆ గూటిలో చిన్నపిల్లలు ఉన్నాయి. అకస్మాత్తుగా ఒక సర్పం గూడువైపు పాకుతూ వచ్చింది. పిల్లలు భయంతో అరవసాగాయి. భద్రుడు కళ్ళు తెరచి చూసి వెంటనే సర్పాన్ని తరిమిపారేశాడు. ఇంతలో పక్షిరాజ గండభేరుండ పక్షి అక్కడికి వచ్చి తన పిల్లల్ని రక్షించిన భద్రుని చూసి కృతజ్ఞతతో ఇలా అంది: మానవా, నా పిల్లలను రక్షించావు. నీకు కావలసిన ఏ సాయమైనా చేస్తాను. భద్రుడు వినయంగా, నాకు అమృతపల్లి మూలిక కావాలి. నా రాజుగారు తీవ్ర అనారోగ్యంలో ఉన్నారు అన్నాడు. పక్షిరాజా ఒక్క క్షణం ఆలోచించి చెప్పింది: ఆ మూలిక సాధారణం కాదు. అది గరుత్మంతుల పర్వతంపై పెరుగుతుంది. అక్కడ భీకరమైన విషపాములు కాపలా కాస్తుంటాయి. ఎవ్వరికీ అక్కడ చేరడం కష్టమే. కాని నువ్వు నా పిల్లల ప్రాణాలు కాపాడావు కాబట్టి నేను నీకు తోడుంటాను అని చెప్పి పక్షి తన రెక్కలపై భద్రుని కూర్చోబెట్టుకుని ఆకాశంలోకి ఎగిరింది. పర్వత శిఖరానికి చేరుకున్నారు. పాముల చుట్టూ వలయం వేసి కాపలా కాస్తుండగా పక్షిరాజా ఘోరమైన అరుపు వేసింది. దాంతో పాములు భయపడి తలదాచుకున్నాయి. భద్రుడు జాగ్రత్తగా వెళ్లి మెరుస్తున్న ఆకులతో ఉన్న అమృతపల్లి మూలికను పీకాడు. పక్షిరాజా అతన్ని తిరిగి సురక్షితంగా కాంతిపురానికి తీసుకొచ్చింది. రాజుగారు మూలికను వాడగానే కడుపునొప్పి తగ్గిపోయింది.